దసరా హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజైన విజయదశమి కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండగ. ఈ పండగకు నవరాత్రి శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పండగకు ఆ పేరు వచ్చింది. కొందరు ఈ పండగకు మొదటి 3 రోజులు పార్వతీదేవికి, తరువాతి 3 రోజులు లక్ష్మీదేవికి, తరువాతి 3 రోజులు సరస్వతీదేవికి పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో పూజలో విద్యార్థులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు కూడా నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. ఈ పండగలో బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ 9 రోజుల్లో అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోక కళ్యాణం కోసం అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువల్ల అలా అమ్మవారు అవతరించిన రోజున ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇలా అమ్మవారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా, 2వ రోజు గాయత్రీదేవిగా, 3వ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా, 4వ రోజు అన్నపూర్ణాదేవిగా, 5వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరిగా, 6వ రోజు శ్రీ మహాసరస్వతీదేవిగా, 7వ రోజు శ్రీ దుర్గాదేవిగా, 8వ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని, 9వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, 10వ రోజు దసరాను జరుపుకుంటారు. భక్తులు అమ్మవారి మాలను ధరించి భక్తి శ్రద్ధలతో నవరాత్రులు చేసి 10వ రోజు విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి వెళ్తారు. జీవన్ టీవీ దసరా సందర్భంగా అమ్మవారి ప్రత్యేకతను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో తెలియజేస్తుంది. ఆ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఏ విధంగా మంత్ర పఠనం చేయాలి అనే విషయాలు ప్రతి ఒక్కరూ తప్పక వీక్షించి అమ్మవారి విశిష్టతను తెలుసుకోవలసిందిగా కోరుతుంది మన జీవన్ టీవీ.